సో లాస్ట్ క్లాసెస్ లో కులుమ్స్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో గాస్ లా గురించి డిస్కస్ చేసుకోవాలి. సో గాస్ లా యూసెస్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కే గాస్ లా. సో గాస్ అనేది సైంటిస్ట్ నేమ్, ఆయన ఫైండ్ అవుట్ చేసిన లా కాబట్టి ఆయన నేమే పెట్టేసుకున్నారు గాస్ లా అని. సో గాస్ లా యూసెస్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కోసమే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. సో లాస్ట్ క్లాసెస్ లో కూలంబిక్ లా ఫోర్స్ చెప్పుకున్నప్పుడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ అని చెప్పాం. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం గాస్ లాని యూజ్ చేసుకుంటాం. అంటే స్టేషనరీ చార్జెస్ అయినా మూవింగ్ చార్జెస్ అయినా జనరల్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ మనకి స్టేషనరీ చార్జెస్ కి జరుగుతాయి. కానీ మరి మోషన్ లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మోషన్ లో ఉన్నప్పుడైనా స్టేషనరీ చార్జెస్ అయినా అంటే మూవింగ్ లో ఉన్నప్పుడైనా ఇలా స్టేబుల్ గా ఉన్నప్పుడైనా చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేసేదే మనకి గాస్ లా. ఓకే, ఎట్ ద సేమ్ టైం గాస్ లా క్లోజ్డ్ సర్ఫేస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చెప్పడంలో కూడా యూస్ అవుతుంది. ఓకే, సో ఇది గాస్ లా ఓపెన్ సర్ఫేస్ కి వచ్చేటప్పటికి కొన్ని మిస్టేక్స్ చూపిస్తాయి. సో అందుకని క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటాం. ఖచ్చితంగా గాస్ లా క్యాలిక్యులేట్ చేయాలంటే క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోవాలి. దీని బెనిఫిట్ వచ్చేసి మెయిన్ గా మోషన్ లో ఉన్న చార్జెస్ అంటే మూవింగ్ లో ఉన్న చార్జెస్ అయినా స్టేషనరీ చార్జెస్ అయినా మనం వాటి యొక్క ఎవరిని చెప్పొచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ విచ్ లా? గాస్ లా. ఓకే, సో ఈ గాస్ లాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ అని మెయిన్ గా చెప్పుకున్నాం కదా. అయితే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ ఫార్ములా ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటో ఈ క్లాస్ లో చూడాలి. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, ఆ తర్వాత ఫార్ములాని డిస్కస్ చేద్దాం. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని గాస్ లా డిఫరెంట్ అప్లికేషన్స్ చూడాలి. ఓకే, సో అంటే గాస్ లాని యూజ్ చేసుకొని స్ట్రైట్ వైర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం, లేదా ఒక ప్లేన్ షీట్ తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం, లేదంటే ఒక స్పెరికల్ షెల్ తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం, అలా డిఫరెంట్ కేసుల్లో మనం గాస్ లాని స్టడీ చేసుకోవాలి. సో ఇప్పుడు డెఫినేషన్ చూసినట్టయితే సో డెఫినేషన్ గాస్ లా ఏం చెప్తుందంటే it states that surface integral of electric field or a క్లోజ్డ్ సర్ఫేస్. సో దీన్ని రెండు రకాలుగా చెప్తారమ్మా. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, రెండోది కూడా చెప్పుకోవచ్చు. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఖచ్చితంగా క్లోజ్డ్ సర్ఫేస్ కే గాస్ లాని ఈజీగా చెప్పొచ్చు. ఓపెన్ సర్ఫేస్ కి అయితే గాస్ లా క్యాలిక్యులేట్ చేయడం కష్టం, ఎందుకంటే అది గాస్ లా సిమెట్రీతో కూడుకుంది. అంటే ప్రతి క్లోజ్డ్ సర్ఫేస్ కి సిమెట్రీ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో అలా సిమెట్రికల్ సర్ఫేస్ కి గాస్ లా చెప్పడం ఈజీ ఓపెన్ సర్ఫేస్ తో కంపేర్ చేసుకుంటే. ఓపెన్ సర్ఫేస్ ని మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బై యూజింగ్ కూలంబ్స్ లా క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా? F is equal to 1/4πε0 Q1 Q2 by R square అని కూలంబ్స్ లా నేర్చుకున్నాం. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to 1/4πε0 Q1 by R square అని చెప్తాం. ఓకే, సో ఇది ఓపెన్ సర్ఫేస్ కి అయితే E is equal to 1/4πε0 Q by R square అని క్యాలిక్యులేషన్ చేస్తాం. అదే క్లోజ్డ్ సర్ఫేస్ లో సిమెట్రీ సర్ఫేస్ లో అంటే స్టేషనరీ అయినా స్టేబుల్ గా ఉన్నా మూవింగ్ లో ఉన్నా సరే చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ బై యూజింగ్ గాస్ లానే చెప్పాలి. ఓకే, సో వాడు చెప్తుంది ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. ఇట్ స్టేట్స్ దట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1/ε0 times of ε0 అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఇది మీకు లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ చెప్పాం. ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అని కూలంబ్స్ లా ఆఫ్ ఫోర్స్ లో చెప్పినప్పుడు చెప్పాం వీడియో క్లాసెస్. సో 1/ε0 times of charge q enclosed on it. సో ఇది ఒక రకమైన డెఫినేషన్. లేదు అనుకుంటే ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంకో రకమైన డెఫినేషన్ ఉంటుంది. సో ఇది ఒక రకమైన డెఫినేషన్ ఏం చెప్తుంది? ఇట్ స్టేట్స్ దట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 times of the charge enclosed it. ఇది ఒక రకమైన డెఫినేషన్. లేదు అనుకుంటే ఈ
రకమైన డెఫినేషన్ ని కూడా చెప్పాలి. ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, ఓవర్ ఏ, ఖచ్చితంగా ఈ క్లోజ్డ్ సర్ఫేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గాస్ లా హోల్డ్స్ గుడ్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే దాని అర్థం ఏంటి, బాగా వర్కౌట్ అవుద్ది క్లోజ్డ్ సర్ఫేస్ ప్రతిదానికి, స్టేషనరీ అయినా మోషన్ లో అయినా. ఓకే, చార్జ్ స్టేషనరీలో ఉన్నా మోషన్ లో ఉన్నా సరే గాస్ లాని యూజ్ చేసుకుంటాం. దేనికోసం మెయిన్ ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కోసమే. ఓకే, సో ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1 by epsilon naught times of charge q enclosed on it. Okay, so first definition అయినా చెప్పొచ్చు, సెకండ్ డెఫినిషన్ అయినా చెప్పొచ్చు. రెండిటికి ఈక్వేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ డెఫినిషన్ పరంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినిషన్ ఏం చెప్తుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు ద 1 by epsilon naught times of the charge enclosed on it అని చెప్తుంది. లేదా రెండో డెఫినిషన్ ఏం చెప్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi అని చెప్తారు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi అని పలకాలి. సో దీని ప్రొనౌన్సియేషన్ phi అని చెప్తాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, ఖచ్చితంగా అది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి, ఇస్ ఈక్వల్ టు 1 by epsilon naught times of the charge enclosed on it. ఈ రెండు డెఫినిషన్లు కూడా కరెక్టే, గాస్ లాని బేస్ చేస్తుంది. ఓకే, సో ఈ డెఫినిషన్లకి మనం ఈక్వేషన్ ఫామ్ లో రాద్దాం. ఆ ఈక్వేషన్ ఫామ్ లో రాసినప్పుడు ఈ డెఫినిషన్ మీనింగ్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దాని ఈక్వేషన్, సెకండ్ దాని ఈక్వేషన్ ఫామ్ లో చూద్దాం. ఓకే, సో ఒకసారి డెఫినిషన్ లో బాగా అబ్జర్వ్ చేయండి, అప్పుడు ఈక్వేషన్ ఫామ్ కి వెళ్ళొచ్చు. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు 1 by epsilon naught times of the charge enclosed on it, first definition. Second, electric flux over a closed surface is equal to 1 by epsilon naught times of the charge enclosed on it. ఇది second definition. Okay, సో ఈ డెఫినిషన్ ని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ రాయాలి. సో దాన్ని డిస్కస్ చేద్దాం ఏంటంటే, సో ఫస్ట్ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, సర్ఫేస్ ఇంటిగ్రేషన్. సో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఇంటిగ్రల్ సింబల్ రాసి దానికి ఇలా సున్నా చుట్టాలి, అంటే దీని అర్థం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అని అర్థం, సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అని అర్థం. సో ఇంటిగ్రేషన్ సింబల్ మీద ఆర్ ఇలా సర్కిల్ చేస్తే దాని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అని అర్థం. ఓకేనా, సో సర్ఫేస్ ఇంటిగ్రల్ అని చెప్పారు కదా ఫస్ట్ డెఫినేషన్ లో. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ E డాట్ ds ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేనా చెప్పాను అక్కడ. సో ఇది E అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరికి ఈక్వల్ గా ఉంటుందంట, 1 by epsilon naught times, 1 by epsilon naught times ఆఫ్ చార్జ్ అంటే q. ఓకే, అంటే ఫస్ట్ డెఫినేషన్ కి ఈక్వేషన్ రాశాను ఏమని, చార్జ్ E డాట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ E డాట్ ds is equal to ఏమని రాయొచ్చు, q by epsilon naught అని రాయొచ్చు ఫస్ట్ డెఫినేషన్ ని యూజ్ చేసుకొని. మరి సెకండ్ డెఫినేషన్ ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఎలా రాస్తాం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi is equal to 1 by epsilon naught times into q అని రాస్తాం. ఓకేనా, ఫస్ట్ డెఫినేషన్ ని యూజ్ చేసుకొని ఈక్వేషన్, సెకండ్ డెఫినేషన్ ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ రాసాం. అంటే ఓవరాల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, ఫ్లక్స్ phi is equal to surface integral E dot ds that will be equal to q by epsilon naught. సో ఈ ఈక్వేషన్ అంతా గాస్ లా కి సంబంధించింది. అంటే ఈ ఈక్వేషన్ ని యూజ్ చేసుకొని మనం మెయిన్ థీమ్ ఎవరిని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చుమా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అర్థమైందా, అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను చూడండి. సో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ని తీసుకుంటాం, ఆ క్లోజ్డ్ సర్ఫేస్ కి గాసియన్ సర్ఫేస్ అని పేరు పెడదాం. సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుందాం, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఈ సర్ఫేస్ కి గాసియన్ సర్ఫేస్ అని పేరు పెడదాం. అంటే ఈ త్రూ అవుట్ ద సర్ఫేస్ మనకి గాస్ లాని ఒబే చేస్తుంది అనమాట. అంటే నేను హైలైట్ చేసిన ఈ సర్ఫేస్ అంతా మనకి గాస్ లా వర్కౌట్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఈ సర్ఫేస్ లో ఎవరిని యూజ్ చేసుకొని, గాస్ లాని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్
చేయొచ్చు. ఎవరిని యూజ్ చేసుకొని? గాస్ లాని యూజ్ చేసుకొని. అందుకని ఈ సర్ఫేస్ ని ఏ సర్ఫేస్ అని పిలవాలి? ఖచ్చితంగా గాసియన్ సర్ఫేస్ అని పిలవాలి. ద సర్ఫేస్ విచ్ ఒబే గాస్ లా ఈజ్ నథింగ్ బట్ గాసియన్ సర్ఫేస్ అని చెప్తారు. ఓకే, ద సర్ఫేస్, అదే విషయం ఇక్కడ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద సర్ఫేస్ విచ్ ఒబే గాస్ లా అంటే గాస్ లానే యాక్సెప్ట్ చేసేది. విచ్ ఒబే గాస్ లా ఈజ్ కాల్డ్ ఏమని చెప్తారు? గాసియన్ సర్ఫేస్ అని చెప్తారు. ఓకేనా? సో గాస్ లాని ఒబే చేసే యాక్సెప్ట్ చేసే ప్రతి సర్ఫేస్ ని ఏ సర్ఫేస్ అని చెప్పాలి? గాసియన్ సర్ఫేస్. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్, అంటే ఒక పాయింట్ రిమెంబర్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఏంటో సర్ఫేస్ అవ్వాలి? క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా అది ఏ సర్ఫేస్ అవ్వాలమ్మా? క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వాలి. ఓపెన్ సర్ఫేస్ అయిందనుకో సిచ్యువేషన్ ఏంటో చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. ఓపెన్ సర్ఫేస్ అయిందనుకో ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అలా లీకేజ్ అయిపోద్ది. ఓకే, సో ఫ్లక్స్ ఎప్పుడైనా అలా లీకేజ్ అయిందనుకో, ఇక్కడ ఫ్లక్స్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే లీకేజ్ అయిందో ఖచ్చితంగా ఇక్కడ మనకు అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. సో షార్ట్ సర్క్యూట్ అయిందంటే సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా ఆ సర్క్యూట్ సరిగ్గా వర్కౌట్ అవ్వదు. అయితే ఆగానే అయిపోద్ది, లేదా సర్క్యూట్ నుంచి మంటలైనా వచ్చేస్తాయి. అందుకని ఖచ్చితంగా ఏ సర్ఫేస్ కి ఇది ఒబే అవుతుంది? క్లోజ్డ్ సర్ఫేస్ కి ఒబే అవుతాయి. ఏలా? గాస్ లా. ఓకే, ఓపెన్ సర్ఫేస్ లో అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఓపెన్ సర్ఫేస్ కి మాక్సిమం ఆఫ్ కండిషన్ లోనే ఉంటాయి, లేదంటే ఒకనొక టైంలో దాని నుంచి మంటలు వచ్చే సిచ్యువేషన్ అయినా కనబడుతుంది. సో గాస్ లా క్లోజ్డ్ సర్ఫేస్ కి తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఏ సర్ఫేస్ లో అయితే గాస్ లాని ఒబే చేస్తే ఆ సర్ఫేస్ ని గాసియన్ సర్ఫేస్ లని పిలుస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ గా నేను గాసియన్ సర్ఫేస్ ని తీసుకున్నాను. సో ఇక్కడ చార్జ్ క్యూ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఈ చార్జ్ క్యూ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి ఇలా. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని క్యాలిక్యులేట్ చేయడమే గాస్ లా అన్నమాట. సో ఈ గాసియన్ సర్ఫేస్ లో క్యూ అనే చార్జ్ ఇక్కడ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం యూజింగ్ ఏ ఫార్ములాని యూజ్ చేసి? phi is equal to E dot surface integral E dot ds is equal to q by epsilon naught. అందుకే మీకు గాస్ లా స్టార్టింగ్ లోనే రెండు డెఫినిషన్లకి అయితే చెప్పాను. ఏమని? surface integral of electric field or a closed surface is equal to 1 by epsilon naught times of the charge అని రెండు డెఫినిషన్ కూడా చెప్పుకున్నా. ఏమని? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1 by epsilon naught times of the charge enclosed on it అని రెండు డెఫినిషన్లే చెప్పాం. సో ఫ్లక్స్ phi is equal to surface integral E dot ds is equal to q by epsilon naught. అంటే ఈ గాసియన్ సర్ఫేస్ లో చార్జ్ ఇక్కడ ప్లేస్ అయినప్పుడు, చార్జ్ ఇన్సైడ్ ప్లేస్ అయినప్పుడు ఒకసారి, అవుట్ సైడ్ ప్లేస్ అయినప్పుడు ఒకసారి, రెండు కేసులు తీసుకుంటాం. ఇది గాసియన్ సర్ఫేస్ కి బయట ఉంది అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ ఏమైపోతాయేమో? 0. అర్థమైందా? అర్థం కాలేదు. ఇది గాసియన్ సర్ఫేస్ కి మొత్తానికి అవుట్ ఉంది. ఇక్కడ మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ సిచ్యువేషన్ ఏంటి? మనకి 0 అని చెప్తాం. ఓకే, చార్జ్ ఈ సర్ఫేస్ లో ఉన్నంత వరకు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ విచ్ లా? గాస్ లా. సో ఆ లాలో ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఫ్లక్స్ phi is equal to surface integral, నార్మల్ ఇంటిగ్రేషన్స్ కాదమ్మా, సర్ఫేస్ ఇంటిగ్రల్ E dot ds is equal to q by epsilon naught. బట్ ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ కి బాగా వర్కౌట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏ గాస్ లాని ఒబే చేసే సర్ఫేస్ లన్నీ మనం ఏమని చెప్పాలి? గాసియన్ సర్ఫేస్. మరి అవుట్ ఆఫ్ గాసియన్ సర్ఫేసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ ఏమైపోతాయి? మనకి 0. అంటే ఈ సిచ్యువేషన్ ఈ పాయింట్ లింక్ ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ 0. అంటే ఓన్లీ పనిచేసేది ఇన్సైడ్ లేదా ఈ పాయింట్ మీద. ఓకే, నేను బాగా హైలైట్ చేసి చెప్తున్నాను చూడండి. ఏ పాయింట్ దగ్గర అయినా సరే, ఇన్సైడ్ ఏ పాయింట్ దగ్గర అయినా మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా వీటి మీద అంటే అంచుల మీద, ఇలా సర్ఫేస్ అంచుల మీద అయినా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇది తప్పి ఇలా బయటకు వచ్చిందా ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గర ఈ వాల్యూస్ ఖచ్చితంగా ఏమైపోతాయి? 0 అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఈ ఈక్వేషన్ బాగా ఇంపార్టెంట్. సో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటే ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఇంటిగ్రల్ వేసి ఆర్ ఏ సర్కిల్ లా చుట్టాలి అంటే దాని అర్థం ఇది మనకి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం. సర్ఫేస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ గాస్ లాని యూజ్ చేసుకొని ఒక స్ట్రైట్ వైర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్లేన్ షీట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడాలి. అట్ ద సేమ్ టైం స్పెరికల్ షెల్ కి కూడా చెప్తారు, కానీ 30% సిలబస్ రిడక్షన్ లో స్పెరికల్ షెల్ మిస్సింగ్. ఓకే, సో ఇప్పుడు ప్లేన్ షీట్ కి గాస్ లా అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడాలి. ఓకేనా? సో ఇదంతా అర్థమైంది కదా. సో గాస్ లా ఓన్లీ గాసియన్ సర్ఫేస్ లోపలే చెప్తాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్. అవుట్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ ఏమైపోతాయి? 0s అయిపోతాయి. ఖచ్చితంగా ఏ సర్ఫేస్ లో అవ్వాలి? క్లోజ్డ్ సర్ఫేస్ లో అవ్వాలి. సో గాస్ లా మళ్ళీ మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అంటే
అది స్టేబుల్గా ఉన్న ఛార్జ్ మోషన్లో ఉన్నా సరే, స్టేబుల్గా ఉన్నా మోషన్లో ఉన్నా ఈజీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, electric field capital E due to a long straight wire using Gauss law. సో Gauss law ని యూజ్ చేసుకొని ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చెప్పమంటారు. ఒక స్ట్రైట్ వైర్ తీసుకొని, సో దానికోసం డయాగ్రామ్ ని డ్రా చేస్తున్నాను. ఒక వైర్ తీసుకున్నాను. ఓకే, నేను డార్క్ చేస్తున్నాను. సో ఈ వైర్ లెంత్ వచ్చేసి స్మాల్ ఎల్. సో ఈ వైర్ లెంత్ వచ్చేసి స్మాల్ ఎల్. ఓకేనా, ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది. ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ ఐ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అనమాట. సో కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, మరి గాస్ లాని యూజ్ చేసుకొని ఇందులో ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం చుట్టూ మనం గాసియన్ సర్ఫేస్ ని గీద్దాం. సో గాసియన్ సర్ఫేస్ ని అసంప్షన్ చేసుకుందాం అనమాట. అసంప్షన్ అంటే రియాలిటీగా ఉండదు, బట్ కానీ ఉంటుందని అసంప్షన్ చేసుకుంటాం. సో ఈ గాసియన్ సర్ఫేస్ ని అసంప్షన్ లో పెట్టాం ఇలా. ఓకే, సో ఇదంతా మనకి నేను సిలిండ్రికల్ టైప్ లో గీసిందంతా హైలైట్ చేసి చూస్తున్నాను చూడండి. సో ఇదంతా మనకి గాసియన్ సర్ఫేస్ అంటే ఈ పర్టికులర్ ఏరియా వరకు మనకి గాస్ లాని ఒబే చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఏ సర్ఫేస్ అవుతుంది? గాసియన్ సర్ఫేస్. సో ఈ బయట అవుటర్ గా ఉన్న సర్ఫేస్ ఏ సర్ఫేస్ మనకి? గాసియన్ సర్ఫేస్. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో అయి ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. వీటి లెంత్ స్మాల్. ఓకేనా, సో ఇప్పుడు గాస్ లాని యూజ్ చేసుకొని మనం ఈ స్ట్రైట్ వైర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాలి. మరి ఫార్ములా ఏంటి దానికి? ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు Q by epsilon naught. అవునా, సో గాస్ లాకి ఈక్వేషన్ ఇదే. ఈ ఈక్వేషన్ అస్సలు మర్చిపోకూడదు. ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు Q by epsilon naught. ఈ లాస్ ఎలా ఉంటాయంటేనమ్మా, మీరు మ్యాథ్స్ లో పైథాగరస్ థీరం చూస్తారు కదా, సేమ్ అంతే. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వాళ్ళు ఏం చెప్పారు? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీని ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? ఏమి చేయలేదు కదా. 10th నుంచి ఇదే నేర్చుకుంటూ ఉంటుంటారు. తర్వాత ఇంటర్లో కూడా ఇదే కొనసాగుతుంది. మీకు ఏమో చెప్తారో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కానీ దీన్ని వేరేగా మార్చలేదు కదా. సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని మార్చలేదు కదా. సేమ్ గాస్ లో కూడా అంతే, ప్రీ డిఫైన్డ్ వన్ అనమాట. ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇంకా ఫైనల్లీ కన్క్లూజన్ వచ్చింది ఈక్వేషన్. దీన్ని మార్చి చేర్చి రాయకుండా ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? Q by epsilon naught అని రాస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ డాట్ డిఎస్ కదా, డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ అని వెక్టర్స్ లో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు. డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ అని. డాట్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా కాస్ యాంగిల్స్ రాసుకోవాలంటే కాస్ థీటా. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏ యాంగిల్స్ రాసుకోవాలి? సైన్ థీటా రాసుకోవాలి. ఈ విషయం మీకు ఫస్ట్ ఇయర్ లోనే వెక్టర్స్ చెప్పినప్పుడు చెప్తాం. డాట్ వచ్చినప్పుడు కాస్ థీటా అని, క్రాస్ వచ్చినప్పుడు ఏ యాంగిల్ రాస్తారు? సైన్ థీటా యాంగిల్స్ రాస్తారు. ఇప్పుడు మీరే చెప్పాలి. ఇక్కడ డాట్ వచ్చింది కాబట్టి ఏ యాంగిల్ రాసుకోవాలి? కాస్ థీటా రాసుకోవాలి. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ డిఎస్ కాస్ థీటా. సో దట్ విల్ బి ఈక్వల్ టు Q by epsilon naught. సో ఆ ఈక్వేషన్ అలా మార్చాను అనమాట. డాట్ తీసేసి మొత్తం యాంగిల్స్ లో రాసాను. ఏమని? ఈడిఎస్ కాస్ థీటా అనే విషయం రాసాను. సో ఇప్పుడు ఈ గాసియన్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఎస్ ఎలా ఉన్నాయో చూడండి. డైరెక్షన్ బట్టి యాంగిల్స్ చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ నేను 2 పాయింట్స్ కింద చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ సెకండ్ పాయింట్. ఇంకా ఇక్కడ ఎక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా అంతే. పోనీ 3 పాయింట్స్ తీసుకున్నాం. మధ్యలో మిడిల్లో ఒక పాయింట్, అప్పర్ ఒక పాయింట్, డౌన్ ఒక పాయింట్. మొత్తం 3 కూడా గాసియన్ సర్ఫేస్ మీద తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్ కూడా గాసియన్ సర్ఫేస్ మీద తీసుకోవాలి. 3 పాయింట్స్ ఆన్ గాసియన్ సర్ఫేస్. 1, 2, 3 పాయింట్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కనపడుతుంది డయాగ్రామ్. సో 1, 2, 3 పాయింట్స్ కింద గాసియన్ సర్ఫేస్ మీద తీసుకోండి. సో ఈ 3 పాయింట్స్ దగ్గర ఈడిఎస్ వాల్యూస్ ఇలా ఉంటాయి అనమాట. ఆ
అది ఇప్పుడు నేను డ్రా చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్, ఇక్కడ డిఎస్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్, వీటి దగ్గర డిఎస్ వాల్యూస్. వీటి మధ్య యాంగిల్ మనకి 90 degrees, వీటి మధ్య యాంగిల్ మనకి 0 degrees. మళ్ళీ థర్డ్ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ ఈ డైరెక్షన్ లో, అన్ని సేమ్ డైరెక్షన్ ఉంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డిఎస్ వాల్యూస్ అంటే సర్ఫేస్ వాల్యూస్ అనమాట, వాటి సర్ఫేస్ లో. సో ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి 90 degrees. సో ప్రతిసారి 3 పాయింట్స్ తీసుకున్నాను ఇక్కడ. సో గాజియన్ సర్ఫేస్ మీద 3 పాయింట్స్ తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ దగ్గర ఈకి డిఎస్ కి మధ్యలో యాంగిల్ ఎంత మెయింటైన్ అవుతుంది? 0 degrees. ఓకే, సెకండ్ పాయింట్ దగ్గర ఈకి డిఎస్ కి యాంగిల్ ఎంత మెయింటైన్ అవుతుంది? 90 degrees. థర్డ్ పాయింట్ దగ్గర ఈకి డిఎస్ కి ఎంత యాంగిల్ మెయింటైన్ అవుతుంది? 90 degrees కింద మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మారుద్దాం, 3 పార్ట్స్ కింద మారుద్దాం. సో ఇక్కడ ఫ్లక్స్ φ విల్ బి ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ దగ్గర ఈడిఎస్ కాస్, ఫస్ట్ పార్ట్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ పార్ట్ దగ్గర యాంగిల్ వాల్యూస్ ఎంత మనకి? 0 degrees. సో ఫస్ట్ పార్ట్ దగ్గర యాంగిల్ వాల్యూస్ ఎంత మనకి? 0 degrees. అంటే ఈడిఎస్ కాస్ 0 degrees ప్లస్. సో సెకండ్ పార్ట్ దగ్గర చూడండి, సెకండ్ పార్ట్ దగ్గర సెకండ్ పార్ట్ ఈడిఎస్ సెకండ్ పార్ట్కి వచ్చేయాలి. సెకండ్ పార్ట్ దగ్గర యాంగిల్ ఎంత మనకి? అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ పార్ట్ దగ్గర యాంగిల్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 90 degrees. సో ఈడిఎస్ కాస్ 90 degrees ప్లస్ థర్డ్ పార్ట్కి వచ్చింది సర్ఫేస్ ఇంటిగ్రేషన్. థర్డ్ పార్ట్ ఈడిఎస్. సో థర్డ్ పార్ట్ మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ థర్డ్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్యూ ఎంత మనకి? థర్డ్ పార్ట్ దగ్గర వాల్యూ 90 degrees. సో థర్డ్ పార్ట్ దగ్గర వాల్యూ ఎంత మనకి? 90 degrees. EDS cos 90 degrees. సో దట్ విల్ బి ఈక్వల్ టు Q by epsilon naught. మీకు నేను చెప్పక్కర్లేదు, cos 0 వాల్యూస్ అంటేనే 1 అవునా? cos 90 ఎంత మనకి? 0. cos zeros అంటేనే 1 అవుతుంది ట్రిగ్నోమెట్రీలో. cos 90 వాల్యూస్ ఎంత మనకి? zeros. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫస్ట్ టర్మ్ ఒక్క దగ్గరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాలి, మిగతా అన్ని వేళ పరిస్థితి ఏంటి మనకి? 0. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ రాసుకొని ఈక్వేషన్ ని రీరైట్ చేద్దాం. ఈ డయాగ్రామే బాగా ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ మీద పాయింట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎక్కడ తీసాం ఇంతకీ పాయింట్స్? గాజియన్ సర్ఫేస్ లో దిగారు. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఇలా రాసుకుందాం. ఏమని? సర్ఫేస్ ఇంటిగ్రేషన్ EDS, ఎందుకంటే cos 0 వాల్యూస్ 1 కదా, దట్ విల్ బి ఈక్వల్ టు Q by epsilon naught అని రాస్తాం. ఓకే, ఇంకా ఫ్లక్స్ φ రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే, ఇంకా పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎవరు? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ E అనేది కాన్స్టెంట్ వాల్యూ అమ్మా, E కాన్స్టెంట్, అందుకని ఇంటిగ్రేషన్ ఓన్లీ 1 into ds అవుతుంది లేదా ds అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు Q by epsilon naught అని రాస్తాం. ఓకేనా? మనం తీసుకుంది సిలిండ్రికల్ వైర్ కదా, తీసుకున్న వైర్ ఏంటి మనకి? సిలిండ్రికల్ వైర్ అవునా? ఈ సిలిండ్రికల్ వైర్ కి రేడియస్ ఉంటుంది, లెంగ్త్ ఉంది. ఓకే, ఈ సిలిండ్రికల్ వైర్ రాస్తున్నాను ఇక్కడ చూడండి. సో సిలిండ్రికల్ వైర్ ని తీసుకున్నాం, స్ట్రైట్ వైర్ ని, స్ట్రైట్ సిలిండ్రికల్ వైర్ కదా తీసుకుంది. దీనికి మనం ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పాలి. ఇంటిగ్రేషన్ అంటే టోటల్స్ చెప్పడం, డిఫరెన్షియేషన్ అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద చెప్పడం. అది అవునా కదా? అది మీకు తెలిసిన విషయమే కదా. ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? మనకి టోటల్ వాల్యూస్ చెప్పగలగడం. అదే డిఫరెన్షియేషన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఒక సర్ఫేస్ ని చిన్న చిన్న పార్ట్స్ కింద చేసి వాల్యూస్ చెప్పడం. కానీ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయమంటున్నాను, అది కూడా ఏ ఇంటిగ్రేషన్? సర్ఫేస్ ఇంటిగ్రేషన్ చేయమంటున్నాను. అందుకని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ వైర్ అవుతుంది. స్ట్రైట్ సిలిండ్రికల్ వైర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పాలి. ఏమవుతుంది? 2πRL అవుతుంది అవునా? సో 2πRL ఎందుకు అవుతుంది ఇక్కడ? దీని R ఏమో రేడియస్, L ఏమో లెంత్. సో అదే విషయం ఇక్కడ రాద్దాం. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు రేడియస్, సో L అనేది ఏంటి మనకి? లెంత్ అని ఫస్ట్ లో రాస్తాం. ఇప్పుడు మనం ఈ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఎంత చెప్పాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పాలి. ఎందుకని? ఇంటిగ్రేషన్ అంటేనే కలపడం, డిఫరెన్షియేషన్ అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేయడం అవునా కదా?
డిఫరెన్సియేషన్ అంటే పార్ట్స్ కింద తీసాడు, ఇంటిగ్రేషన్ అంటే కలిపేసి చెప్పాడు మొత్తం అంతా. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి బయట రాస్తాం, ఆ విషయం నేను చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ ఇంటూ దీనికి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పేయాలి. ఇంకా దానికోసం దీన్ని ఎలా రాద్దాం చూడండి. దట్ విల్ బి ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ట్రైట్ సిలిండ్రికల్ వైర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ వైర్ ఫార్ములా ఏమవుతుందో చూడండి ఒకసారి, 2πRL అని చెప్తాం అవునా. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ds is equal to ఏమని రాసుకోవచ్చు, 2πRL, వేర్ r is the radius, l అనేది మనకి లెంత్. అంటే e ఇంటూ ఎలా రాసుకోవచ్చు 2πRL, దట్ విల్ బి ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు q/ε0. అంటే ఇంటిగ్రేషన్ కి రాయాలా రాయక్కర్లేదా, రాయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇంటిగ్రల్ వాల్యూస్ ఎంత తీసుకున్నాం 2πRL, దట్ విల్ బి ఈక్వల్ టు ఏమని చెప్పాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్ట్రైట్ సిలిండ్రికల్ వైర్. ఓకే, r అనేది రేడియస్, l అనేది లెంత్. ఓకేనా. సో దాన్ని రాద్దాం, ఈక్వేషన్ ఇలా మారుతుంది. e ఇంటూ ఎలా రాసుకోవచ్చు 2πRL, దట్ విల్ బి ఈక్వల్ టు ఎలా మారుతుంది q/ε0 కింద చేంజ్. ఓకే, సర్ఫేస్ ఇంటిగ్రల్ పదే పదే చెప్తున్నానమ్మా, ఇది ఇంటిగ్రేషన్స్ అనే అలవాటు అయిపోయి ఇంటిగ్రేషన్ చేసేస్తారు ఎపిసోడ్, కానీ దీన్ని ఇంటిగ్రేషన్ కాదు, ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆర్ ఏ కంప్లీట్ సర్ఫేస్ చెప్పాలి. అందుకని టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పేసాం ఏమని 2πRL. సో e ఇంటూ 2πRL విల్ బి ఈక్వల్ టు ఎంత వచ్చింది q/ε0. సో క్యూని చార్జ్ క్యూ ఉంది కదా, సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఎలా అంటే లాంబ్డా ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు. చార్జ్ క్యూని లాంబ్డా ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, లైన్ చార్జ్ డెన్సిటీ అని అర్థం. లైన్ చార్జ్ డెన్సిటీ దట్ విల్ బి లాంబ్డా అని చెప్తాను. లాంబ్డా విల్ బి ఈక్వల్ టు q/l. కానీ మనకు కావాల్సింది ఓన్లీ లైక్ క్యూ కదా, సో దాని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు లాంబ్డా ఇంటూ ఎల్ అని చెప్పొచ్చు. సో లైన్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు q/l. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ స్ట్రెంత్ 60 అనుకో, ఆ పర్టికులర్ డేలో అంటే ఒక డే తీసుకున్నట్టయితే మండే ట్యూస్డే వెన్స్డే తీసుకుంటాం కదా, మండే క్లాస్ స్ట్రెంత్ 60 అయినా మీకు అక్కడ 30 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారనుకో, క్లాస్ పాపులేషన్ ఎంత అవుతుంది 30 అవుతుంది. అంతేగాని క్లాస్ పాపులేషన్ 60 అని చెప్తామా, అలా చెప్పం. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్. అంటే ఆ పర్టికులర్ డేకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం పీరియడ్ తీసుకున్నాం, 60 సెకండ్స్ టైం పీరియడ్ లో ఈ స్ట్రైట్ కండక్టర్ లో ఎన్ని చార్జెస్ అయితే అక్యుములేట్ చేయగలమో అది చార్జ్ డెన్సిటీ అని చెప్తాం. చార్జ్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్. చార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్. ఆ విషయం ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. చార్జెస్, చార్జ్ కెన్ బి క్వాంటైజ్డ్ అని, ఎలక్ట్రిక్ చార్జెస్ ఫస్ట్ క్లాస్ లో నేను చార్జ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, గ్రూపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయ్యి ఉన్నాయి, 30 ఉంటే 30 ఉన్నాయి, 40 ఉంటే 40 ఉన్నాయి, 60 ఉంటే 60 ఉన్నాయి చెప్పడమే. లైన్ చార్జ్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ కౌంట్ అన్నమాట, ఎన్ని ఉంటాయి అన్ని. ఆ పర్టికులర్ లెంత్ లో ఎన్ని చార్జెస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే అక్యుములేట్ చేయగలము ఉంచగలమో అది దాని లైన్ చార్జ్ డెన్సిటీ అని చెప్తాం. దాన్ని ఏ లెటర్ తో డినోట్ చేయాలి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు q/l. మనకి కావాల్సింది క్యూనే కదా, దట్ విల్ బి ఈక్వల్ టు q ఇంటూ లాంబ్డా ఇంటూ l. సో అదే విషయం ఇక్కడ రాయాలి, q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ l. మీకు లైన్ చార్జ్ డెన్సిటీ అనే పదం కొత్తగా కనిపిస్తే పాపులేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, స్ట్రెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ లో 60 మెంబర్స్ అంటే 60 ఛార్జీలు పట్టగలవు ఈ కండక్టర్ లో, కానీ 30 ఛార్జెస్ ప్రెసెంట్ అయ్యాయి ఈ రోజుకి. అంటే దాని డెన్సిటీ ఏమవుతుంది, లైన్ ఛార్జ్ డెన్సిటీ 30 అవుతుంది. అర్థమైందా? అదే 60 ఒక 100 ఛార్జెస్ పట్టగలవు, కానీ నీకు ఈ రోజు 60 మెంబర్సే వచ్చారు, దాని డెన్సిటీ ఏమవుతుంది 60 అవుతుంది. అంతే, ఎంతమంది ప్రెసెంట్ అయి ఉన్నారో అంతమంది అన్నమాట. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పాపులేషన్. మరి ఎవరిది పాపులేషన్ అంటే నెంబర్స్ కాదు, ఇక్కడ నెంబర్స్ ప్లేస్ లో ఎవరు వచ్చారు, ఎలక్ట్రాన్స్. నెంబర్స్ ప్లేస్ లో ఎవరిని చూసుకోవాలి, ఎలక్ట్రాన్స్. ఓకే, లైన్ చార్జ్ డెన్సిటీ అని అంటే ఆ పర్టికులర్ లెంత్ లో ఎన్ని చార్జెస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టగలవో చూసేది లైన్ చార్జ్ డెన్సిటీ. 100 అయితే 100, 60 అయితే 60, ప్రెసెంట్ అయితేనే, ఆబ్సెంట్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు q/l. క్యూ ప్లేస్ లో లాంబ్డా ఇంటూ l రాసాం, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. e ఇంటూ 2πRL దట్ విల్ బి ఈక్వల్ టు
లాంబ్డా ఇంటూ ఎల్ బై ఎలా రాసుకోవచ్చు ఎప్సిలాన్ నాట్. ఓకే, క్యూ ప్లస్ లో లాంబ్డా ఇంటూ ఎల్ రాసు. సో ఇక్కడ మనకి సిమిలర్ టర్మ్స్ అయితే ఎల్ఎల్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేమైనా సిమిలర్ టర్మ్స్ కనబడుతున్నాయా? ఏవి కనపడవు. కానీ మనకి కావాల్సింది ఎవరు? మనకి ఎలక్ట్రిక్ ఫీల్డే కావాలి. నీకు మొత్తం క్యాలిక్యులేషన్ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతుంది. అందుకే నేను గాస్ లా స్టార్టింగ్ చెప్పినప్పుడే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూస్ అవుతుందని చెప్పాను. అంటే మనకి ఈ ఒక్కటే కావాలి కాబట్టి ఇక్కడ 2πr మల్టిప్లికేషన్లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? మనకి డివిజన్ అవుతుంది. అందుకోసం సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏమని? ఈ విల్ బి ఈక్వల్ టు లాంబ్డా బై 2π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు. సో ఈని క్యాలిక్యులేట్ చేసాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈని క్యాలిక్యులేట్ చేసాం బై యూసింగ్ గాస్ లా. ఓకే, సో ఈ విల్ బి ఈక్వల్ టు 2πr ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? డివిజన్ ఉంది. సో దాన్ని రీరైట్ చేసి రాసాను ఏమని? 2π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ అని. ఇక్కడ ఆర్ అంటే ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. లాంబ్డా అంటే ఏంటి మనకి? లైన్ చార్జ్ డెన్సిటీ. డెన్సిటీ ఈస్ నథింగ్ బట్ పాపులేషన్. ఓకే, ఎన్ని చార్జెస్ అయితే ఉన్నాయండి, అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి అండి. ఓకే, ఇదంతా మనకి గాస్లా లైన్ కండక్టర్లో గాస్లాని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ క్యాలిక్యులేషన్ చూడాలి.